విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీకి సంబంధించిన ఒక మెంబర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇక్కడ పూజకు సంబంధించి ప్రజలు రావడం కానివ్వండి, గణేషుని విగ్రహానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం. ఇక్కడ ఎలా జరుగుతుందండి పూజా విధానం, ప్రజలు రావడం? చాలా చక్కగా జరుగుతుందండి. డే 1 నుంచి ఇప్పటి వరకు 6 రోజులు రాబోతుంది. ఇంకా 4-5 రోజులు ఉంది గణేశుని నిమజ్జనానికి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బందోబస్తు చేస్తున్నారు పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు. అదేవిధంగా మరి డే 1 నుంచి ఇక్కడ ప్రసాద పంపిణీలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు. వారు గణేష్ ఉత్సవ్ ఆర్డర్ కమిటీ అధ్యక్షులు. అదేవిధంగా విజయారెడ్డి గారు కూడా డైలీ ఇక్కడ ప్రజలందరికీ భక్తులకి ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. మంచినీటి సరఫరా కానీ, హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ, డెలివరీ ఉన్న లేడీస్కి కానీ, వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ప్రత్యేక లైన్లో పంపిస్తున్నారు. వాలంటీర్లు, కమిటీ మెంబర్లు అందరూ బాగా కష్టపడుతున్నారండి. ఈ సంవత్సరం మనకు గణేశుని రూపం అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. దాని గురించి ఏం చెప్తారండి మీరు? సప్తముఖ గణపతి అండి. మరి ఇది మనకి ఇప్పుడు తెలంగాణలో వర్షాలు కానీ, ఇప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ, వాళ్ళకి సప్తముఖంగా తల్లిదండ్రులు విష్ణుమూర్తి పార్వతి కింద కూడా శివ విష్ణుమూర్తి కళ్యాణం మొన్న జరిగినది, శివపార్వతుల కళ్యాణం కూడా జరిగింది. లోక కళ్యాణం కోసం ఇలా చేస్తే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారని చెప్పి మరి అక్కడ పెద్ద కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దానివల్ల సప్తముఖిగా ఏర్పాటు జరిగింది. 7వ తారీఖు పండుగ వచ్చింది. అందులో మళ్ళీ తీసే రోజు 17వ తారీఖు కూడా కలిసి రావడం, మళ్ళీ అదేవిధంగా 70 హోమగుండాలు కలిసి రావడం, అంతా సప్తముఖిగా సెంటిమెంట్తోని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 70 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి ప్రత్యేకత ఏంటండి? ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత లాస్ట్ ఇయరే ఉంటుండే అమ్మ. అయితే ఈసారి ప్రజలు భక్తుల కొరకు 69 సంవత్సరాల నుంచి మనం ఒక అడుగు పెంచాలి అనేసి భక్తుల కోరిక, మరి కమిటీ వాళ్ళ కోరిక. 70 సంవత్సరాల నుంచి చేసినారు కాబట్టి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక రికార్డ్ స్థాయిలో ఉండాలి ఈసారి. అందుకే 70 అడుగుల వినాయకుడి నిర్వహించడం జరిగింది. విగ్రహం మనకు తయారై భక్తుల ముందుకు వచ్చి పూజలు అందుకుంటున్న గణేశుడు తయారు కావడానికి ఎన్ని రోజులు పట్టిందండి? 3 నెలల నుంచి తయారు చేస్తుంటారమ్మా. ఈసారి లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో రాత్రనక పగలనక ఎండనక వానక చాలా కష్టపడారమ్మా. అసలు పూర్తి అవుతుంది అనుకోలేదు. మరి ఇంత తొందరగా పూర్తి చేయడం కూడా ఆ శిల్పి రాజేందర్ గారి వాళ్ళు మెచ్చుకోవాలి, అభినందించాలి, వాళ్ళ తోటి బృందాన్ని అందరినీ కూడా. ఇప్పుడు గణేశుని పండగ అనగానే ఖైరతాబాద్ గణేశుడు అని ఇంతమంది జనాలు ఇష్టపడడానికి ప్రత్యేకత ఏంటండి? అది మా ఖైరతాబాద్ ప్రజల అదృష్టం అమ్మ, అంతే. అది దానికి ఇంకా ఏం చెప్పలేము. అది మా అదృష్టం. అది భగవంతుడు రాసిన దాన్ని ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే గణేశుడు ఎన్ని అడుగులున్నాడో, గణేశుని చేతిలో లడ్డు ఎన్ని కేజీలు ఉంది అంటారు. మరి ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుని యొక్క లడ్డు ఎన్ని కేజీలు ఉందండి? యాక్చువల్లీ లడ్డు ఈసారి పెట్టలేదమ్మా. కాకపోతే కిందనే లడ్డుని రోజు ఒక భక్తుడు, అలాగే ఎవరైనా వాళ్ళ మొక్కులు కోరికలు నెరవేరిన వాళ్ళు, మరి మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు రోజు 30,000 లడ్డు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఎవరైనా భక్తుల కోరికలు నెరవేరితే వాళ్ళకి లడ్డు 20 కిలోలు 30 కిలోలు ఇప్పడం జరుగుతుంది. గణేశుని చేతిలో అయితే లడ్డు ప్రత్యేకంగా ఈసారి కమిటీ వాళ్ళు పెట్టలేదు. మరి ఎందుకు ఈసారి ప్రత్యేకించి ఎందుకు పెట్టలేదు లడ్డు అనేది? లాస్ట్ టైం వర్షంకి ఖరాబ్ అయింది, అది అందుకు పెట్టలేదు. ఇంకోటి చాలా మందికి దొరకడం లేదు అది లడ్డు. కొంతమందికి దొరికి వారు నిరాశ పొందొద్దు. విలేజ్ నుంచి వస్తారు, డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి మీడియా త్రూలో కూడా ఈసారి లడ్డు లేదని కూడా చెప్పడం జరిగింది. మీరు కమిటీ మెంబర్గా ప్రజలకు ఎలాంటి సదుపాయాలు చేస్తున్నారండి? భక్తులకి ఒకటే విన్నపమ్మా, మీరు మీ సొమ్ములు, మీ పిల్లలు మీరు జాగ్రత్త ఉండాలి. భగవంతుని మీద నమ్మకంతో మీరు వస్తారు. కాకపోతే మీ పిల్లలు, మీ సొమ్ములు జాగ్రత్త ఉండి ఎలాంటి ఆపదలు రావద్దు. ఆ భగవంతుని మీ కోరికలు నెరవేరాలని ఇక్కడ మేము కమిటీ వాళ్ళందరం కోరుకుంటున్నామమ్మా. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ.